Hi, hello, welcome to the Economic Pulse by SP Sivaprasad. So, first of all, thank you very much for your valuable support and encouraging. ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన 24 అవర్స్లోనే 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. నంబర్ చిన్నదయ్యి ఉండొచ్చు, కానీ మీ సపోర్ట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ తెలుసుకోబోతున్నాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ తెలుసుకోబోతున్నాం. సో ఇది తెలిస్తే మీరు ఆటోమేటిక్గా ఒక కంపెనీ ప్రాఫిటబుల్గా పనిచేస్తుందా లేదా ఆ కంపెనీ అంత ప్రాఫిటబుల్ కాదా అని తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎనఫ్. ఇట్లాంటివి తెలిస్తే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయ్యేటువంటి మార్గంలో ప్రయాణించవచ్చు. మీరు ఇక్కడ గమనించారా? ఒక కంపెనీ లాభాలు చేస్తుందా లేదా ఆ కంపెనీ నష్టాలు చేస్తుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది కూడా జస్ట్ ఒక 15 నిమిషాల లోపే తెలుసుకోబోతున్నాం. ఎక్కడా కూడా నా వీడియోలో మీకు లెందీ డిస్కషన్స్ ఉండవు. సో ఇక్కడ మనం మాట్లాడితే అసలు ఒక కంపెనీ లాభాల్లో ఉండటం అంటే ఏంటండి? క్యాపిటల్ని ఎఫిషియెంట్గా ఉపయోగించుకుంటే లాభాల్లోకి వచ్చేస్తాం. అదే కంపెనీ తన క్యాపిటల్ని ఎఫిషియెంట్గా వినియోగించుకోలేనట్లయితే నష్టాల్లోకి వచ్చేస్తాం. సింపుల్. సో ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ బిజినెస్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి 1 lakh రూపీస్తో 1,60,000 మనం అర్న్ చేసాం. వావ్, వాట్ ఏ యూసేజ్ ఆఫ్ క్యాపిటల్! హౌ ద ప్రాఫిట్ విల్ బ్రూమ్. ఇమాజిన్ 1 lakh రూపీస్ capital increased to 1,60,000. 1,00,000 రూపాయల క్యాపిటల్ ఉపయోగించి 60,000ని దాన్ని డెవలప్ చేసావు. దట్ మీన్స్ 60% యు ఆర్ జనరేటింగ్ బై 1 lakh. ఎక్సలెంట్. ఇలా ఎవరు ఉండరు యాక్చువల్లీ, బట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఎక్సలెంట్. అదే సేమ్ 1 lakh క్యాపిటల్ తీసుకొని జస్ట్ 1,05,000 జనరేట్ చేశారు. జస్ట్ 5%. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ కంపెనీ. దిస్ ఈజ్ గుడ్ కంపెనీ. ఎస్ ఆర్ నో? సింపుల్. ఇందులో ఏ మాత్రం అర్థం కాకపోవటం ఏమీ లేదు. 1,00,000 రూపాయల క్యాపిటల్ తీసుకొని 1,60,000 చేయగలుగుతుంది. సో వెరీ గుడ్ కంపెనీ. సెకండ్ కేసు, 1,00,000 రూపాయల క్యాపిటల్ తీసుకొని 1,05,000 చేయగలుగుతుంది. సో ద కంపెనీ ఈజ్ నాట్ ఎఫిషియెంట్ యూసేజ్ ఆఫ్ క్యాపిటల్. సో ఇప్పుడు ఇది నేను తీసుకునే ఎగ్జాంపుల్లో బాగానే ఉంది, కానీ మీకు ఇది మన ట్రేడింగ్ ఆర్ షేర్ మార్కెట్ లాంగ్వేజ్ ఆర్ ఇన్వెస్టింగ్ లాంగ్వేజ్లో ROCE అనే పేరుతో మనం పిలుస్తాం. సో ROCE ఫుల్ ఫామ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. Okay, so what is the full form of ROCE? ROCE full form return on
capital employed. So return on capital employed is ROCE. సో ROCE సింపుల్ చెప్తున్నాను, ROCE ఎక్కువ ఉంటే కంపెనీలు మంచివి, ROCEలు తక్కువ ఉంటే కంపెనీలు అంత లాభదాయకంగా క్యాపిటల్ని వినియోగించుకోవటం లేదు. ఓకే, సింపుల్. ఇక్కడ ROCE ఫార్ములా EBIT డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. EBIT డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ROCE ఫార్ములా మనకు ఫార్ములా రూపంలో చూసినప్పుడు కొంచెం ఎక్కడో ఇందాక చెప్పినప్పుడు ఈజీగా ఉంది సార్, ఇప్పుడు మీరు ఫార్ములా రూపంలో చెప్తుంటే ఎందుకో కొంచెం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎకానమీలో మీరు మంచి వ్యక్తి అవ్వాలంటే, మంచి ఇంటెలిజెంట్ అవ్వాలంటే ఆ ఫార్ములాని మనం డే టు డే లాంగ్వేజ్కి అన్వయించి చూడాలి. ఇప్పుడు ఎబిట్ అంటే ఇంట్రెస్ట్ బిఫోర్, సారీ ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఎర్న్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే బోత్ ఈక్విటీ క్యాపిటల్, దాంతో పాటుగా మనకు డెట్ అంటే తీసుకొచ్చుకున్న అప్పు. సో ఇక్కడ మనం మొత్తము క్యాపిటల్ ఇందాక ఏమనుకున్నాం, 1,00,000 రూపాయలు క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ 1,00,000 రూపాయల మీద మనం 60,000 రూపీస్ వరకు మనం ఎర్న్ చేసాం, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఎంత క్యాపిటల్ని ఉపయోగించి ఎంత ఎబిటా జనరేట్ చేస్తున్నాం. మీరు ఈ పదం కన్ఫ్యూజన్గా ఉంది అంటే దీన్ని మీరు ఇన్కమ్గా అనుకోకూడదు యాక్చువల్లీ, బట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పారు. సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు గమనించినట్లయితే, మనకు ఒక కంపెనీ అనేది ప్రాఫిటబుల్లో క్యాపిటల్ ఉపయోగించుకుంటుందా లేదా క్యాపిటల్ యూసేజు ఇన్ఎఫిషియన్సీగా ఉందా అని చెప్పేదే ROCE. ROCE అనేది కంపెనీ యొక్క క్యాపిటల్ యూసేజ్ని తెలియజేస్తుంది. ROCE 20-25 ఉంటే ఆ కంపెనీ వర్త్ టు ఇన్వెస్ట్. ROCE ఒక కంపెనీది 10, 6, 4 ఇలా ఉంటే ఆ కంపెనీ వెయిట్ అండ్ వాచ్, మిగతా పారామీటర్స్ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా మీరు ROCEలో ROCE అనేది 20, 25, 30, 40 ఇలా ఉంది. సో ఆ కంపెనీ క్యాపిటల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది. అలా కాకుండా ROCE మనకు 6, 7, 8, 4 ఇలా ఉంది, ఆ కంపెనీ మనకు అంత లాభదాయకం కాదు. అంత ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులేమి మల్టీ బ్యాగర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ROCE అనేది కంపెనీకి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ గురించి తెలియజేస్తుంది. ROCE అనేది మనకు ఒక కంపెనీని జడ్జి చేయడానికి ఒక ఎలిమెంట్. కానీ ఇక్కడ ROCEలో కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఒకటి, మనకు కొన్ని వ్యాపారాలు చేయాలంటే భారీగా క్యాపిటల్ కావాలి. ఉదాహరణ, పెట్రోల్ బిజినెస్ చేయాలి, భారీ క్యాపిటల్ కావాలి. మరి భారీ క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేసి మనం చిన్నపాటి ఆదాయాన్నే ఆ ఫీల్డ్లో పట్టుకుంటాం.
కాబట్టి వాటికి ఆర్ఓసి తక్కువ ఉంటుంది. ఎక్స్పెషల్లీ సర్వీస్ సెక్టార్లో పనిచేసే కంపెనీలకు ఆర్ఓసి సహజంగానే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆర్ఓసి అనేది ఒక్కొక్క కంపెనీలకు ఒక్కొక్క సెక్టార్కి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి మనం సెక్టార్ని బేస్ చేసుకొని ఆర్ఓసి కంపేర్ చేయడం మంచిది. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలన్నీ ఆర్ఓసీలు చెక్ చేసుకోవాలి. ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఆర్ఓసీకి చెక్ చేసుకోవాలి. అట్లా ఉంటే మీకు ఎఫిషియెంట్గా ఈ టూల్ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్టు చాలా చాలా వాల్యుబుల్ ఫర్ మై నెక్స్ట్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.